పార్లమెంటు ఎన్నికలలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓట్ ఫర్ సూర్ అనే నినాదంతో మంగళవారం పట్టణంలోని స్థానిక కృష్ణవేణి చౌక్ నుండి వైఎస్ఆర్ చౌక్ పాత బస్టాండ్ వరకు 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా సబ్ కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, జిల్లా ఉన్నతాధికారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వీప్ సంబంధించిన ఈరోజు 2-3 ముఖ్యమైనవి అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్వతంత్రత వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనవి విలువైన బట్టి ఈ సంవిధాన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో అందరికీ సిటిజన్స్కి, పౌరులకి సమానంగా హక్కులు ఉన్నాయి. ఈ హక్కు వాడడానికి ఒక చాలా ముఖ్యమైనవి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు బట్టి మీరు ఏదైనా వాడితే అదే విధంగా ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ మీరు జాతి, కులం, మతం ఆధారాలు బట్టి ఓటు వేస్తే దీనిపై దృష్టి సారిస్తూ సర్కార్ వస్తుంది. ఒకవేళ మీరు అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం దీనికి ఆలోచించి పురస్కరించుకొని ఓటు వేస్తే దీనిపై దృష్టి సారిస్తూ సర్కార్ వస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ ఓట్ ఫర్ ద కరెక్ట్ రీజన్. రెండోది, ఈసారి April 1 January 1 కాకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన కొత్త గైడ్లైన్స్ ప్రకారము April 1కి 18 వయస్సు నిండిన మంది ఈసారి ఎన్నికలలో ఓటు వేయచ్చు. సో ఎప్పుడు కూడా కొంతమంది జస్ట్ ఇటీవల 3 నెలల లోపు 18 years కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేయగలరు. సో ఇక్కడ తెలంగాణలో గద్వాల్లో 4th phase దిస్ ఓటింగ్ జరుగుతుంది. 13th Mayకి ఓట్ ఉంది. దానివల్ల లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టింగ్ విల్ బి 3rd May. 3rd May ముందు 1st April వరకు 18 వయస్సు నిండిన మంది ఈ ఇంపార్టెంట్ హక్కు పొందొచ్చు. ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఓటర్స్, స్పెషల్లీ యంగ్ ఓటర్స్, ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ. భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు అపూర్వ చౌహాన్ గారు,
అడిషనల్ కలెక్టర్ ఇంకో గారికి మరియు అందరూ జిల్లా అధికారులకి మరియు పాల్గొన్న